అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే వాతావరణ శాఖ కీలక అప్డేట్ అయితే జారీ చేసిందనమాట. ఈసారి అయితే ఏపీకి మరో ముప్పు రాబోతుందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగిందనమాట. అది ఏంటో పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి వాతావరణ శాఖ దగ్గర నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ తుఫాను ముప్పు, అతి భారీ వర్షాలకు ఛాన్స్ అని చెప్పేసి ఉంది. ఉత్తర మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఇది తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రేపటి నుంచి వానలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏపీకి మరో ముప్పు రాబోతుందనే చెప్పాలి. ఎందుకంటే వాతావరణ శాఖ మళ్ళీ కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ జిల్లాలకు అంటే ఇక్కడ పశ్చిమ గోదావరి అలాగే ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దాంతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలపడం అయితే జరిగింది. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కోరడం అయితే జరిగిందనమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. వాతావరణ శాఖ దగ్గర నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.